ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ 2వ వార్డు రాజానగర్ వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా అందులో ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు ప్రకారం పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు। గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచి తామేదో గొప్ప చేశామని వారి సాక్షి పేపర్లో ప్రకటనలకే 100 కోట్లు ఖర్చు పెట్టింది। అదే మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లను ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందజేస్తున్నాం। రేపు జనవరి 1వ తారీఖు కావున ఒక రోజు ముందుగానే 31వ తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు। ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సంకల్పమే కూటమి లక్ష్యమన్నారు। ఒక రోజు ముందుగానే ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ చేసేందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ పంచడం అనేటువంటిది ఆనవాయితీ। అయితే రేపు 1వ తారీఖునంటే ఇది అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి జనవరి 1 అంటే అది ఒక కొత్త పండుగ మనందరికీ। కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని గమనించి 31వ తారీఖు నాడే పెన్షన్స్ పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది। ఈరోజు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, దివ్యాంగులకు కానీ, లేక ఒంటరి మహిళలకు కానీ, విడో పెన్షన్స్ కానీ గతంలో ఉన్నటువంటి 3000 రూపాయలు 4000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్ 6000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇటువంటి కొంతమందికి అయితే 15000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది। గడిచినటువంటి ప్రభుత్వం 2000 నుంచి 3000 చేసేదానికి సంవత్సరానికి ఒక 250 రూపాయలు పెంచి 250 రూపాయలు పెంచితే రాష్ట్రం మొత్తం ఎంత డబ్బులు ఇస్తారో తెలియదు కానీ వారి యొక్క పేపర్, సాక్షి పేపర్ ప్రకటనకి ఇచ్చుకునేదానికి కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బుని గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారి యొక్క పేపర్కి పంచిపెట్టుకోవడం జరిగింది। ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది। అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల యొక్క కష్ట సుఖాలను ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పెన్షన్స్ ఒక్కటి కార్యక్రమమే కాకుండా రేపు జనవరి నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి సబ్సిడీ లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉంది। అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల కాలంలోనే మొదలుపెట్టి గ్రామాలలో అంతర్గత సిమెంట్ రోడ్లు వేయడమే కాదు, డ్రైనేజ్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పించడమే కాదు, అలాగే పల్లెటూర్లలో అయితే డొంక రోడ్లు వేయడమే కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది। ఎన్నికలలో ఏదైతే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో భాగంగా మనకి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమము, రేపు ఉగాది నాటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమము, అట్లానే ఇప్పుడు ఏదైతే ఇచ్చినటువంటి ప్రతి పెన్షన్ పెంపుదల కార్యక్రమము, ఏ 6 హామీలు ఏదైతే ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చబోతుంది మన యొక్క ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో। ఏదేమైనా నేను ఇక్కడికి వచ్చాను, పెన్షన్స్ పంచుతూ ఈరోజు 2వ వార్డులో నేను తిరుగుతా ఉన్నాను గిద్దలూరు పట్టణంలో। ఇక్కడికి వచ్చిన వెంటనే మా సోదరిమణులు ఇక్కడ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని అడిగారు। అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి, మా పరిపాలన బాధ్యతగా ఉంటుంది కాబట్టి నేను వారికి ఖచ్చితంగా హామీ ఇచ్చాను। మీరు అడిగినటువంటి సిమెంట్ రోడ్లు మన కాలువల నిర్మాణ ప్రక్రియని మేము చేపడతాము, ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం అయింది, ఖచ్చితంగా చేసి నేను పెడతానని చెప్పి వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది। కాబట్టి మీ అందరికీ నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం। ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు పెట్టుబడులు వెల్లువలాగా రాష్ట్రానికి నమ్మకంతో వస్తూ ఉన్నాయి, రెండవ వైపు ఏదైతే ఉద్యోగ ఉపాధి కల్పనని చదువుకున్నటువంటి యువతకు కల్పించే భాగంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి నేను చెప్తా ఉన్నాను, పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, పేద వర్గాలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, అదే మన ఎన్డీఏ ప్రభుత్వం, అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను।